ఈరోజు నేను ఎగ్ కర్రీ చేస్తున్నా. ఒక 6 ఎగ్స్ తీసుకున్నా, అవి ఉడకబెడుతున్నా. దాంట్లోకి ఏమేమి కావాలనో మీకు ఒకసారి చూపించుతా. నేను ఒక 6 ఉల్లిగడ్డలు అయితే తీసుకోవడం జరిగింది. ఒక 4 పచ్చిమిరపకాయలు, చిన్నపాటి సైజ్ అంతా కొత్తిమీర కట్ట. దాంట్లోకి ఏమేమి కావాలో మనకు కారము, పసుపు, ఉప్పు, ఒక చిన్న సైజు అల్లం కొమ్ము తీసుకున్నా, చిన్నపాటి ఒక ఎల్లిగడ్డది. ఇది మనం దంచి పేస్ట్ తయారు చేసుకున్నాము. అట్లనే ఒక కప్పు ఆయిల్ కూడా తీసుకున్నా. మసాలా కూడా తక్కువ, కొంచెం మసాలా తీసుకున్నా నేను. ఇవన్నీ కర్రీ వండేటప్పుడు ఏమేమి పడతాయో మీకు అన్నీ మళ్ళీ ఒకసారి చూస్తాను. నేను ఒక 6 ఎగ్స్ తీసుకొని మాత్రం ఉడకబెట్టడం జరుగుతున్నది. అవి ఉడికేలోపు మనం ఉల్లిగడ్డలు ఇట్లా అన్నీ కట్ చేసి మనం పక్కకు పెట్టేస్తాం. మనకి ఎగ్స్ అయితే ఉడుకుతున్నాయి కదా, ఎగ్స్ ఉడికేలోపు మనము ఉల్లిగడ్డలన్నీ మంచిగా చిన్నగా ముక్కలుగా తరిగి పక్కకు పెట్టుకుందాం. ఒక 4 పచ్చిమిరపకాయలు అయితే కర్రీకి తీసుకోవడం జరిగింది. వాటిని చిన్నగా కట్ చేసి మనం పక్కకు పెట్టేసుకుందాం. ఉల్లిగడ్డ కట్ చేస్తున్నాం కదా, మిరపకాయలు కూడా కట్ చేసి మనం పక్కకు పెట్టుకుందాం. మనం చిన్న సైజు కొత్తిమీర కట్ట, కొత్తిమీర ఉన్నది కదా, అది కూడా చిన్నగా కట్ చేసి మనం పక్కకు పెట్టేద్దాం. ఇవన్నీ కట్ చేయడం జరిగింది కదా. ఇప్పుడు మనము కొంచెం అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ దాన్ని దంచి తయారు చేసుకుందాము. ఎగ్స్ ఉడుకుతున్నాయి, అంతలోపు మనము అల్లం ఎల్లిగడ్డ దంచేస్తాం. చిన్నగా కట్ చేస్తే తొందరగా దంగుతుంది, అందులో వేస్తే దంచితే తొందరగా. ఇవి దంచి అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ తయారు చేసుకున్నాం. మనం దంచి ఒక స్పూన్ కంటే కొంచెం ఎక్కువ ఎత్తి అల్లం పేస్ట్ తయారు చేసుకున్నాము. మనం ఇక్కడ పెట్టేసుకుందాం.
మనమైతే ఇప్పుడు ఎగ్ ఉడకబెట్టినాం కదా, అవి ఉడికినాయి. అవి తీసి పక్కకు పెట్టేసిన. ఇప్పుడు మళ్ళీ మనం మట్టి కంచుడు పెట్టిన వేడైతుంది. ఆయిల్ పోసి మనము ఉల్లిగడ్డలు గోలెలోపు మళ్ళీ ఎగ్స్ పొట్టు తీద్దాం. అవి తీసి ఇవన్నీ ఇప్పుడైతే మనము ఎగ్ కర్రీ వండడానికి ఆయిల్ గిట్లా పోస్తున్నా. కప్ ఆయిల్ అయితే తీసుకున్నా. ఇప్పుడు నేను ఆయిల్ అయితే పోస్తున్నా. నూనె వేడైంది. మనము ఉల్లిగడ్డలు అయితే నేను వేస్తున్నా. ఇప్పుడు పెట్టేసుకున్నాం. ఉల్లిగడ్డలు అయితే గోరడానికి దగ్గరకు వచ్చినాయి. పచ్చిమిరపకాయలు వేసిన, ఒక స్పూన్ ఉప్పు వేసి అవి ఇవి కొంచెం మంచిగా గోలుతాయి. గోలిన తర్వాత అల్లం పేస్ట్ వేసి మనం ఉడకబెట్టిన ఎగ్స్ ఉన్నాయి కదా, అవి ఇందులో ఇద్దాం. కొద్దిసేపు మూత పెడదాం. ఇంకా కొంచెం అంత గోలిన తర్వాత అల్లం పేస్ట్ వేద్దాము. కొంచెం తక్కువ అనిపిస్తుంది. కొంచెం సేపు మూత పెడదాం. మనకు ఉల్లిగడ్డలు గోలినాయి. నేను అల్లం పేస్ట్ వేస్తాను. ఒక స్పూన్ అయితే స్పూన్నర అల్లం. ఒక స్పూన్ మనము పసుపు వేసుకున్నాము. స్పూన్ కంటే ఇంకా కొంచెం అంతా వేస్తాను. నేను కారం కూడా వేస్తున్నా. ఎందుకంటే 4 పచ్చిమిరపకాయలు తీసుకున్నాం కాబట్టి కారం అవుతుంది కాబట్టి నేను ఒకటే స్పూన్ కారం వేస్తున్నా. కొంచెం తక్కువ అనిపిస్తుంది. ఇంకా కొంచెం అంత వేద్దాం. ఒక స్పూన్ పావంత తీసుకున్నా. స్పూన్ కరెక్ట్. మనం ఇప్పుడు ఎగ్స్ ఉడకబెట్టినవి వేద్దాము. మనం వాటర్ పోసుకుందాం. ఇక మనము ఉల్లిగడ్డ కూరేటప్పుడు ఒక స్పూన్ వేసిన, మళ్ళీ కొంచెం అయిన తర్వాత ఒక స్పూన్ ఉప్పు వేస్తా. సరిపోతుంది. అక్కడికి కొంచెం కొత్తిమీర పైన వేసి మనం మూత పెట్టేద్దాము. ఒక 5 నిమిషాలలో కర్రీ రెడీ అవుతుంది. మళ్ళీ దించే ముందు మళ్ళీ కొంచెం అంత వేసి
మనం ఇప్పుడు ఒక 5 నిమిషాలు మూత పెట్టేస్తే కర్రీ. మనకి ఇప్పుడు అందులో కొంచెం పోపు వేసి కొంచెం మసాలా ఉన్నది కదా, ఎక్కువ మసాలా వేయకుండా కొంచెం మసాలాతోనే మనము కర్రీలా వేద్దాం. మనకు కర్రీ దగ్గర పడుతున్నది. కొంచెం మసాలా వేసి ఒక నిమిషం 2 నిమిషాలు ఉంచి ఇక దించడమే, కర్రీ అయినట్టే. నేను ఇప్పుడు మసాలా వేస్తున్నా, ఇంకొక 2 నిమిషాలు అయినాకే దించేద్దాం. కొంచెం అంత కొత్తిమీర ఉంచినాయి కదా, ఇప్పుడు పైన వేసుకుందాం. మీకు అప్పుడు ఉప్పు కూడా ఒక స్పూన్ వేసినని చెప్పినాయి కదా, మళ్ళీ ఒక స్పూన్ పడుతుంది. ఎందుకంటే మేము కారంలా ఉప్పు కలపలేదు కాబట్టి మేము ఇంత వేస్తున్నాము. ఉప్పు కలిపిన వాళ్ళు తక్కువ వేసుకుంటారు. కర్రీ కూడా అవడానికి దగ్గరికి వచ్చింది. మసాలా వేసిన ఒక 2 నిమిషాలు నుంచి నేను దించేస్తాను. కొంచెం సేపట్లో కర్రీ అయితే అయిపోయింది. మనము ఇప్పుడు దించేయడమే. స్టవ్ ఆఫ్ చేస్తున్నా, బంద్ చేస్తాను ఒకటి కానీ. చాలా బాగుంది, టేస్ట్గా ఉంది. ఎగ్ కర్రీ చాలా బాగుంది, సూపర్ టేస్ట్, చాలా బాగుంది. చాలా మంచిగా ఉంది, చాలా బాగున్నది ఎగ్ కర్రీ. అన్నీ మంచిగా ఉప్పు ఇట్లా కారం ఇట్లా అన్ని బరాబర్ చెప్పాను. మసాలా ఈరోజు నేను ఎగ్ కర్రీ చేసిన, చాలా బాగా కుదిరింది. మీరు కూడా ఇలా ట్రై చేయండి. మా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.